హాయ్ గైస్, నా పేరు పృథ్వీ. మీరు చూస్తున్న రేపే టెక్నికల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇది పోర్ట్రానిక్స్ డైనమో. ఇది ఒక బడ్జెట్ బ్లూటూత్ స్పీకర్ అని చెప్పుకోవచ్చు. దీన్ని ఈరోజు అన్బాక్సింగ్ చేద్దాం. అన్బాక్సింగ్ చేసి ఇందులో ఏమేమి కంటెంట్స్ ఉన్నాయి, అలాగే మన బ్లూటూత్ స్పీకర్లో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి ఈరోజు వీడియోలో అయితే చూద్దాం. అందుకోసం వీడియో అనేది ఎండ్ వరకు అయితే చూడండి. ఇక వితౌట్ ఎనీ ఫర్దర్ డ్యూ లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, ఇది పోర్ట్రానిక్స్ డైనమో బ్లూటూత్ స్పీకర్. మనకు బాక్స్ పైన బ్లూటూత్ స్పీకర్ ఎలా ఉంటుందని డిజైన్ అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు. మనకు సైడ్ చూసుకున్నట్టయితే కొన్ని స్పెక్స్ అయితే మెన్షన్ చేశారు. మనకు స్పెక్స్ కావాలంటే మీరు ఇక్కడైతే చదువుకోవచ్చు. వెనకాల చూసుకున్నట్టయితే ప్రొడక్ట్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మనకి ఎంఆర్పి ప్రైస్ అయితే ఉంది 1399 అని. కానీ ఇది మనకి అమెజాన్లో 1039 రూపీస్కి అయితే నేనైతే పర్చేజ్ చేస్తాను. కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ నుండి అయితే వీటిని అయితే పర్చేజ్ చేసుకోవచ్చు. ఈ స్పీకర్ మనకు 3 డిఫరెంట్ కలర్స్తో అయితే వస్తున్నాయి. ఒకటి బ్లూ కలర్, రెండోది బ్లాక్, అలాగే రెడ్ కలర్ అయితే వస్తుంది. బ్లూ కలర్ ఆర్డర్ చేశాను, అందుకే మనకు బాక్స్ పైన మీరు చూసుకోవచ్చు. మనకు బ్లూ కలర్లో అయితే స్పీకర్ అయితే ఉంది. దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం. అన్బాక్సింగ్ చేసి ఇందులో ఉన్న ఫీచర్స్ ఏమున్నాయి, అలాగే మన బాక్స్లో ఏమేమి కంటెంట్స్ అయితే వస్తున్నాయో చూద్దాం. ఫ్రెండ్స్, మనం బాక్స్ ఓపెన్ చేసిన వెంటనే మళ్ళీ లోపల ఇంకొక బాక్స్ అయితే ఉంది. మంచి ప్యాక్ చేసి అయితే పెట్టారు ఈ బాక్స్ అయితే. ఇందులో మనకైతే బ్లూటూత్ స్పీకర్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, మనకు ఒక థ్రెడ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు మనం హ్యాంగ్ చేసుకోవడానికి. ఎక్కడైనా హ్యాంగ్ చేయాలంటే ఈ థ్రెడ్ అయితే ఉపయోగించవచ్చు. మనం దీనికైతే టై చేసుకోవచ్చు ఈ బ్లూటూత్ స్పీకర్ని. అలాగే ఛార్జింగ్ చేసుకోవడానికి యూఎస్బీ పోర్ట్ అయితే అంటే కేబుల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు ఇక్కడ చూసుకోవచ్చు యూఎస్బీ కేబుల్ అయితే. దీన్ని ఉపయోగించి అయితే ఛార్జింగ్ చేసుకోవచ్చు. అలాగే మనకు డైరెక్ట్ స్పీకర్ అయితే ఉంది. దీని అయితే పక్క పెడదాం. అలాగే కొన్ని డాక్యుమెంట్స్ అయితే ఉన్నాయి. మన వారంటీ డాక్యుమెంట్స్ కానీ అలాగే యూజర్ మాన్యువల్ అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. బాక్స్లో ఎంత ఉంది మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇవన్నీ పక్క పెట్టేసి అయితే మనం స్పీకర్ ఎలా ఉందో చూద్దాం. ఫ్రెండ్స్, వీళ్ళు ఇచ్చిన థ్రెడ్ ఉంది కదా, దీన్ని నేను బ్లూటూత్ స్పీకర్కి అయితే కనెక్ట్ చేశాను. మనం ఈజీగా దీని అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. మనకు కావాల్సిన చోటనైతే దీని అయితే హ్యాంగ్ చేసుకోవచ్చు. అలాగే మనకు పైన మనకు 4 బటన్స్ అయితే ఉన్నాయి. పవర్ ఆఫ్ అండ్ ఆన్ బటన్, వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్, అలాగే ప్లే అండ్ పాస్ బటన్. ఇలా మనకు 4 బటన్స్ అయితే ఉన్నాయి. అలాగే ఇక మనకు లైట్ ఇండికేటర్స్ అయితే ఉన్నాయి. మనం ఛార్జింగ్ చేసేటప్పుడు కానీ పవర్ ఆన్ చేసినప్పుడు అయితే ఈ లైట్ ఇండికేటర్ అయితే మనకు బ్లింక్ అవుతుంది. అలాగే మనకి ఇది మొత్తం ఐరన్ బాడీ అయితే ఉంది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. మనకు మెటాలిక్ బాడీ అయితే ఉంది. పైన ఏదైతే గ్రిల్స్ ఉన్నాయో ఇది మనకు మెటల్తో అయితే బిల్డ్ చేశారు. అలాగే కింద మనకు ప్లాస్టిక్ అయితే ఉంది. మనకు సైడ్ కొంచెం సిలికాన్ లాగా అయితే ఉంది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. మనకు సిలికాన్ ఫినిష్ లాగానైతే మనకు సైడ్ అయితే చూసుకోవచ్చు. మనకి ఇక్కడ మనం ఛార్జింగ్ వేసుకోవడానికి యూఎస్బీ పోర్ట్ అలాగే మైక్రో యూఎస్బీ పోర్ట్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మనకు మైక్రో యూఎస్బీ పోర్ట్ ద్వారానైతే ఈజీగా ఛార్జింగ్ చేసుకోవచ్చు. అలాగే ఏదైతే యూఎస్బీ ఉందో దీని ద్వారానైతే మనం పెన్ డ్రైవ్స్ కానీ ఇలాంటివి అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. మనకు డైరెక్ట్ పెన్ డ్రైవ్లో ఉన్న పాటలు కూడా మనం అయితే వినొచ్చు. అలాగే కింద చూసుకున్నట్టయితే మనకు ప్రొడక్ట్ సంబంధించిన డీటెయిల్స్ అయితే ఉన్నాయి. అలాగే ఇందులో మనకి ఇన్బిల్ట్ ఎఫ్ఎం కూడా అయితే ఉంటుంది. మనం ఎఫ్ఎం కూడా ఇందులో అయితే వినొచ్చు అనమాట, ఎఫ్ఎం రేడియోని. ఇప్పుడు దీని అయితే పవర్ ఆన్ చేద్దాం. పవర్ ఆన్ చేసేసి మనం మొబైల్కి ఎలా కనెక్ట్ చేయాలి, అలాగే ఏమేమి ఫీచర్స్ ఉన్నాయో చూద్దాం. పవర్ ఆన్ చేయడానికి సింపుల్. మనకి పవర్ బటన్ ఉంది కదా, దీన్ని లాంగ్ ప్రెస్ చేసామనుకోండి, ఇది మనకు పవర్ ఆన్ అవుతుంది. బ్లూటూత్ మోడ్ కదా, లాంగ్ ప్రెస్ చేసామనుకోండి మన బ్లూటూత్ మోడ్ అనేది ఆన్ అయిపోతుంది అనమాట. మన మొబైల్లో మనకు చూపిస్తుంది. నా మొబైల్కి అయితే కనెక్ట్ చేస్తాను. ఇక్కడ చూసుకోవచ్చు డైనమో అని పేరింగ్ చేస్తున్నా. ఈజీగానైతే మనం అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. మనం కనెక్ట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ సౌండ్ కూడా ఇండికేట్ చేస్తుంది మనం కనెక్ట్ చేసామని. ఈ బ్లూటూత్ స్పీకర్లో మనకు 5 వాట్ స్పీకర్స్ అయితే యూజ్ చేస్తారు. సో దట్ మనకు ఎక్కువ లౌడ్ అయితే ఉండదు, కానీ డీసెంట్ సౌండ్ అయితే ఉంటుంది. అలాగే మనకి చాలా ఫంక్షన్స్ అయితే ఉన్నాయి. మనకు బ్లూటూత్ ఫంక్షన్, అలాగే ఎఫ్ఎం, యూఎస్బీ పోర్ట్, అలాగే టీడబ్ల్యూఎస్ ఫంక్షన్స్ కూడా అయితే ఈ బ్లూటూత్ స్పీకర్లు అయితే ఉన్నాయి. మనకు పెన్ డ్రైవ్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. లేకుంటే మీకు 2 స్పీకర్స్ ఉన్నాయనుకోండి, మనకు టీడబ్ల్యూఎస్ ఫంక్షన్ కూడా అయితే ఈ బ్లూటూత్ స్పీకర్ అయితే వర్క్ అవుతుంది అనమాట. అలాగే ఇది బ్లూటూత్ వర్షన్ 5తో అయితే రన్ అవుతుంది. అలాగే మనకు ఇందులో 2000 mAh బ్యాటరీని అయితే యూజ్ చేశారు. 2000 mAh బ్యాటరీ కాబట్టి మనకు ఈజీగా 10 to 12 అవర్స్ వరకు అయితే బ్యాటరీ బ్యాకప్ అయితే ఇస్తుంది. ఇది మనం డిపెండ్ అన్నమాట. ఇన్ కేస్ మీరు వాల్యూమ్ ఎక్కువ పెట్టుకున్నారనుకోండి, మనకు తక్కువ కూడా రావచ్చు. మనకు 10 to 12 అవర్స్ అయితే యావరేజ్గా మనకు బ్యాటరీ బ్యాకప్ అయితే ఇస్తుంది. ఇప్పుడు నా మొబైల్కి అయితే కనెక్ట్ చేస్తాను. కనెక్ట్ చేసి మా ఏమేమి ఫీచర్స్ ఉన్నాయో చూద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు స్పీకర్ని నా మొబైల్కి అయితే కనెక్ట్ చేశాను. ఇక్కడ మనకు మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఒక సాంగ్ అనేది నేను పాజ్లో పెట్టాను. ఇప్పుడు ప్లే చేయాలంటే ఇక్కడ మనకు ప్లే బటన్ అలాగే పాజ్ బటన్ అని ఇక్కడ మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ సింగిల్ క్లిక్ చేసామనుకోండి మనకు సాంగ్ అనేది ప్లే అవుతుంది. మళ్ళీ ఇంకొకసారి క్లిక్ చేసామనుకోండి మనకు సాంగ్ అనేది ఆఫ్ అయిపోతుంది. ఇక్కడ నుండి మన వాల్యూమ్ అనేది పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. అలాగే మీరు నెక్స్ట్ ట్రాక్ వెళ్ళాలంటే మనకు ప్లస్ బటన్ ఉంది కదా, దాన్ని సింగిల్ క్లిక్ చేసామనుకోండి మనకు నెక్స్ట్ ట్రాక్ అయితే వెళ్ళిపోతాము.
అలాగే మనం తగ్గించుకోవాలన్న ప్రీవియస్ ట్రాక్ రావాలన్న దగ్గర మళ్ళీ మైనస్ బటన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తాం. మనం సింగిల్ క్లిక్ చేస్తే మనం ప్రీవియస్ సాంగ్ అయితే వస్తామన్నమాట. అలాగే ఇక్కడ నుండి మనం వాల్యూమ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు, లైక్ వాల్యూమ్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. మనం ఏం లేదు, సింపుల్గా మనకి ఏదైతే ప్లస్ బటన్ ఉందో దాన్ని లాంగ్ ప్రెస్ చేసామనుకోండి వాల్యూమ్ పెరుగుతుంది. సేమ్ అలాగే మనం వాల్యూమ్ తగ్గించుకోవాలన్నదరే మనకు మైనస్ బటన్ ఉంది కదా, దాన్ని లాంగ్ ప్రెస్ చేసామనుకోండి వాల్యూమ్ అనేది తగ్గిపోతుంది. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం రేడియో మోడ్కి వెళ్ళాలంటే సింపుల్, మనకి ఏదైతే పవర్ బటన్ ఉందో దాన్ని మనం లాంగ్ ప్రెస్ చేసామనుకోండి పవర్ ఆన్ అయిపోతుంది కదా. Power on. Bluetooth mode. ఫస్ట్ మనకు బ్లూటూత్ మోడ్ వస్తుంది, మనకి దాన్ని సింగిల్ క్లిక్ చేసామనుకోండి FM mode. మనకి FM రాసి చెప్తావా, నువ్వు నాకు చెప్పేసి వాట్సాప్ మీ టు ద నంబర్ 77159. మీరు ఇక్కడ చూసుకోవచ్చు FM మోడ్ అయితే ఆన్ అయిపోతుంది. నేనైతే సాంగ్ అనేది అంటే సౌండ్ అనేది తగ్గించాను కాపీరైట్స్ పడతాయని. ఇలా మనం అయితే సౌండ్ పెంచుకొని మనం FM అనేది వినొచ్చు అన్నమాట. మనకి ఎలాంటి డివైస్ కనెక్ట్ చేయకుండా డైరెక్ట్ మన FM నుండి అయితే సాంగ్స్ అనేది వినొచ్చు. ఫ్రెండ్స్ ఇది పోర్టబుల్ స్పీకర్, మనం ఈజీగానైతే మనకు నచ్చిన చోటుకి అయితే క్యారీ చేసుకోవచ్చు. మనకి అరౌండ్ 250 grams మాత్రమే ఉంటుంది, మనకు చాలా లైట్ వెయిట్ అయితే ఉంటుంది. మనకు నచ్చిన చోటుకి అయితే ఈజీగానైతే దీన్ని క్యారీ చేసుకోవచ్చు. అలాగే ఇది మనకు 10 to 12 hours వరకు అయితే బ్యాటరీ బ్యాకప్ అయితే ఇస్తుంది. ఇది మన వాల్యూమ్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. మీరు ఒకవేళ వాల్యూమ్ ఎక్కువ పెట్టేసి మీరు సాంగ్స్ అనేది విన్నారనుకోండి మనకు తక్కువ బ్యాటరీ బ్యాకప్ అయితే ఇస్తుంది, మనకు ఒక 8-7 hours అయితే ఇస్తుంది. మీరు ఒకవేళ మనం వాల్యూమ్ ఎక్కువ పెట్టేసి మనం సాంగ్స్ విన్నాం అనుకోండి మనకు 10 to 12 hours వరకు అయితే బ్యాటరీ బ్యాకప్ అయితే ఇస్తుంది అనమాట ఈ స్పీకర్ అనేది. అలాగే ఈ స్పీకర్లో మనకు ఆక్స్ కేబుల్ కనెక్షన్ అయితే లేదు. మీరు మొబైల్ కానీ ల్యాప్టాప్ కానీ మీ స్పీకర్కి ఆక్స్ కేబుల్ ద్వారా కనెక్ట్ చేయాలనుకుంటే ఈ ఆప్షన్ అయితే స్పీకర్లో అయితే లేదు. కావాలనుకుంటే మీరు పెన్ డ్రైవ్ ఉపయోగించి అయితే మీరైతే కనెక్ట్ చేసుకోవచ్చు. పెన్ డ్రైవ్లో మనం సాంగ్స్ అనేది అప్లోడ్ చేసి ఆ పెన్ డ్రైవ్ ద్వారా అయితే డైరెక్ట్ ఈ పెన్ డ్రైవ్ ఈ స్పీకర్ కనెక్ట్ చేసి అయితే సాంగ్స్ అనేది వినొచ్చు. అంతేగాని మన మొబైల్ కానీ ల్యాప్టాప్ కానీ మన ఆక్స్ కేబుల్ అయితే కనెక్షన్ అయితే లేదు. ఈ ఆక్స్ కేబుల్ కనెక్షన్ ఉంటే బాగుండేది అనిపించింది, ఇది ఒకటే మైనస్. దీనిలో ఆక్స్ కేబుల్ ఉంటే చాలా బాగుండేది స్పీకర్. ఫ్రెండ్స్ ఈ స్పీకర్ నేను 1039 రూపీస్కి అయితే పర్చేజ్ చేస్తాను. కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడ నుండి అయితే దీని అయితే పర్చేజ్ చేసుకోవచ్చు. దీని ప్రైస్ అనేది ఫ్లక్చువేట్ అవుతూనే ఉంటుంది. మనకు ఒక్కొక్కసారి 1300 చూపిస్తుంది, ఒక్కొక్కసారి 1500 చూపిస్తుంది. మీకు ఒకవేళ 1100 మీ బడ్జెట్ అయితే ఈ స్పీకర్ అయితే తీసుకోవచ్చు. ఒకవేళ ప్రైస్ అనేది 1100 బిలో ఉందనుకోండి అప్పుడైతే దీని అయితే కన్సిడర్ చేయొచ్చు అనమాట. బెస్ట్ ప్రైస్ అని చెప్పుకోవచ్చు 1100 బిలో అయితే. కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి కదా, మీరు అక్కడ నుండి అయితే పర్చేజ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి. అలాగే ఛానల్ నచ్చినట్టయితే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ పృథ్వీ సైనింగ్ ఆఫ్. జై హింద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. Mind up there almost daily. It's how I pass time, no opinions safely. It's how I understand what I want in this place. See, cause everybody wanna tell you bad things. What could go wrong, what fame brings, but success is a finicky thing. And if you ain't sure, no, it'll never be. I don't wanna let myself